we will be scheduling it. కరెక్టా కదా? అది నా స్కెడ్యూల్లో ఉంది, అది నా స్కెడ్యూల్లో లేదు అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 8:30 to 9:30 ఓ క్లాస్ ఉంది, 9:30 to 10:30 ఓ క్లాస్ ఉంది, 10:30 to 11:30 ఓ క్లాస్ ఉంది. సో దీస్ ఆర్ ఆన్ మై స్కెడ్యూల్స్. సో నెక్స్ట్ ఏది జరుగుతుంది అన్నది. సో ఫ్యూచర్లో ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ అనేది రన్ అవ్వాలంటే మనం స్కెడ్యూలింగ్ అనేది చేస్తాం. సరే, ఇక్కడేం జాబ్ స్కెడ్యూల్ చేస్తాం మనం? జాబ్ స్కెడ్యూలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ పర్టికులర్ టాస్క్ at a particular time, time and date, then you will be scheduling the jobs. ఈ scheduling the jobs, ఈ ప్రాసెస్ ని మనం ఆటోమేటెడ్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్ అని కూడా అంటాం. ప్రాసెస్ మేనేజ్మెంట్ లో మనం చెప్పుకున్నాం, there is something called automated or batch process అని. దీన్ని చేయడానికి మనకి దగ్గర 2 టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి క్రాన్, ఇంకొకటి యాట్. సో /etc/cron ట్యాబ్, క్రాన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. /etc/cron ట్యాబ్ అనేది మీకు క్రాన్ జాబ్ ఎలా సెట్ చేయాలి అన్నది చెప్తుంది. ఓకే, క్రాన్ ట్యాబ్ -e వచ్చేసి మనం జాబ్ సెట్ చేయడానికి వాడతాం. క్రాన్ ట్యాబ్ -l అనేది ఏమైనా క్రాన్ జాబ్స్ ఉన్నాయా లేవో చూడడానికి వాడతాం. చూద్దాం ఒక్కొక్కటి. దెన్ లెట్స్ గో టు EC2. Let's go to instances. Let's log into a particular instance and see how we will do the job scheduling. SSH, auth, credentials, browse, Red Hat, open, accept, EC2-user. Okay, su root linux 123 clear cd, and then vi/etc/cron tab అన్నది ఓపెన్ చేస్తే మీకు క్రాన్ జాబ్ అనేది ఎలా సెట్ చేయాలి అన్నది ఉంటుంది. ఒకసారి మనం దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, ఇది మనకి ఎగ్జాంపుల్. ఇలా సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలి? ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం వస్తుందంటే మినిట్స్. ఎన్ని మినిట్స్కి మీకు ఎగ్జిక్యూట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 minutes. నెక్స్ట్ వచ్చేసి అవర్ అనేది ఎంత? ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాస్తే కొంచెం ఈజీగా మీకు అర్థమైపోయింది. సో 30 minutesకి జాబ్ అనేది రన్ అవ్వాలి. ఎన్ని గంటలకి? నాకు 0:30 అంటే 12:30 AM రన్ అవ్వాలి. చూడండి ఇక్కడ 24-hour ఫార్మాట్లో ఉంది, 0 to 23 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఏ డే రన్ అవ్వాలి? మంత్లో ఏ డే? నాకు మంత్లో వచ్చేసి లెట్ us say 25th రన్ అవ్వాలి. ఏ మంత్? నాకు ఎవ్రీ మంత్ కావాలంటే స్టార్ ఇచ్చేస్తాను. ఎవ్రీ మంత్ అక్కర్లేదు అనుకుంటే నేను ఏం చేస్తాను? I will just give 1 ఫస్ట్ మంత్. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి 9th month కాబట్టి నేను 9th month ఇస్తాను. ఓకే, ఆర్ నేను నేమ్ కూడా ఇవ్వచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎలా అయినా సరే ఇవ్వచ్చు. ఓకే, నేను 9 ఇస్తాను. ఓకేనా? తర్వాత డే ఆఫ్ ఏ వీక్, అది సండే టు మండే, ట్యూస్డే, వెన్స్డే ఏదైనా ఇవ్వచ్చు మీరు. లేదంటే సండే = 0 or 7.
సో మీరు 0 ఇస్తే సండే 0 అవుతుంది, లేకపోతే 7 ఇచ్చినా సరే సండేగా కన్సిడర్ చేసుకుంటుంది. సో నేను సాటర్డే ఇవ్వాలనుకుంటున్నాను. సాటర్డే ఇవ్వాలనుకునేటప్పుడు నేను ఏం చేస్తాను, 5 ఇస్తాను. ఓకే, 5 ఇస్తే ఏమవుతుంది, సాటర్డే 6 ఇస్తాను, సారీ 6 ఇస్తాను. 6 ఇస్తే ఏమవుతుంది, సాటర్డే అవుతుంది. ఓకేనా? సో 6 ఇస్తాను. 6 ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ఎవడు రన్ చేయాలి ఈ టాస్క్ని, రూట్ గడ్ రన్ చేయాలి, రూట్ రన్ చేయాలి టాస్క్ని. వాట్ ఈస్ ద కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్? ఫర్ ఎగ్జాంపుల్ ద కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఈస్ సంథింగ్ లైక్ cp-rvf, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ /rpms నుంచి సంథింగ్ లైక్ /rootకి మొత్తం అన్ని కాపీ చేయి ఆ టైంకి. అర్థమవుతుందా? ఇలా ఇస్తాం మనం. ఇలా ఇస్తే ఏమవుతుంది మనకి, ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే 6th డే వచ్చినప్పుడు, ఎప్పుడు ఈ 25వ తారీఖు అనేది 6th డే వచ్చినప్పుడు కాంబినేషన్ చూసుకోండి మీరు. ఈ 25th ఒకటే కాదు, ఆ 25th సాటర్డే అవ్వాలి. అర్థమవుతుందా? అది 9th మంత్లో రావాలి. అప్పుడు 12:30 12:30కి ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? హలో, ఎస్ నో? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 ఇచ్చారు, ఇక్కడ 25 మండే ఉంది, ఓకేనా? 25 సాటర్డే ఎప్పుడు వస్తుందో అప్పుడు రన్ అవుతుంది, బికాజ్ యూ హ్యావ్ గివెన్ లైక్ దట్. లేదు ఇక్కడ మీరు స్టార్ ఇచ్చారు, 9 ఇచ్చాం కదా. ఏంటమ్మా? మంత్ మనం 9 ఇచ్చాం కదా. మంత్ 9 ఇచ్చినా కానీ మీరు అది సాటర్డే అయితేనే అని చెప్తున్నారు కదా. డే ఆఫ్ ద వీక్ లో అది సాటర్డే అయితేనే అని చెప్తున్నారు. 25th సాటర్డే అయితేనే. మీరు క్యాలెండర్ లో ఇయర్ ఏం ఇవ్వలేదు, ఇక్కడ ఇయర్ ఏం లేదు కదా స్పెసిఫై చేయడానికి. ఏ ఇయర్ అయినా కావచ్చు, అయితే అది ఏ ఇయర్ అయినా కావచ్చు. సో మీరు అందుకనే ఇక్కడ స్టార్ ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కడున్నా సరే ఏదైనా సరే అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ క్యాలెండర్ చూసుకొని క్యాలెండర్లో ఇది మండే వచ్చింది కాబట్టి సో జస్ట్ గివ్ 1. ఓకే, సో ఇవాళ రాత్రి 12:30 అంటే అయిపోయింది, అది టైం అయిపోయింది. సో మీరేం చేయాలి, 26th ఇచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, 26th అంటే ఇవాళ అర్ధరాత్రి 12:30కి ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? గాట్ ఇట్? ఇదంతా కాంబినేషన్స్. ఇంకా ఈ కాంబినేషన్స్ ఎలాగైనా రావచ్చు. ఈ కాంబినేషన్స్ కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవ్రీ డే రన్ చేయాలి టాస్క్ అనేది, ఎవ్రీ డే 12:30కి రన్ చేయాలి. ఏం చేస్తాను, ఇక్కడ 0 ఇస్తాను, సారీ ఇక్కడ 0 ఇస్తాను, ఇక్కడ 30 ఇచ్చేస్తాను. ఓకేనా? నాకు ఎవ్రీడే రన్ కావాలి కదా, నాకు ఎవ్రీడే రన్ కావాలి కాబట్టి ఇక్కడ స్టార్ ఇచ్చేస్తాను, ఇక్కడ కూడా స్టార్ ఇచ్చేస్తాను, ఇక్కడ కూడా స్టార్ ఇచ్చేస్తాను. ఎవ్రీడే రన్ అయిపోతుంది. Regardless of we being online or it will run. ఆన్లైన్ లేకపోతేనే జాబ్ షెడ్యూల్ చేస్తాం అమ్మా. ఆన్లైన్ ఉంటే జాబ్ ఎందుకు షెడ్యూల్ చేస్తాం, మనమే చేస్తాం కదా. గాట్ మై పాయింట్? ఆన్లైన్ లేనప్పుడు కోసమే మనం జాబ్ షెడ్యూలింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ cp-rvf ఫర్ ఎగ్జాంపుల్ /rpms నుంచి /rootకి కాపీ చేసేయి, అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ జాబ్స్ అంటే ఏమి? జాబ్స్ అంటే కమాండ్స్. ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కాపీయింగ్ చేయొచ్చు, మూవింగ్ చేయొచ్చు, రీనేమింగ్ చేయొచ్చు, ఒక సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు, ఒక సర్వీస్ స్టాప్ చేయొచ్చు, ఒక సర్వీస్ రీస్టార్ట్ చేయొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. దట్ కెన్ బి ఎనీ కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అందుకే కదా ఇక్కడ ఎనీ కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇచ్చాడు, కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా? సరే, ఇక్కడ ఇంకొక టాస్క్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో టాస్క్ ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే రోజు 1 AM అంటే 1 AM అంటే రోజు కావాలంటున్నాను కాబట్టి దిస్ విల్ బికమ్ దిస్. అర్థమైందా? రోజు 1 AM ఒకసారి HTTP ప్రాసెస్ అనేది రీస్టార్ట్ కావాలి, systemctl రీస్టార్ట్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవ్రీ వీక్ 7th డే, ఓకేనా? ఎవ్రీ వీక్ 7th డే, దట్స్ ఆన్ సండే, ఐ వాంట్ HTTP టు రీస్టార్ట్. ఎలా చేయాలి అప్పుడు, ఎలా చేస్తాం అప్పుడు? 001 పొద్దున్న 1 గంటకి ఎవ్రీ డే కాబట్టి డే ఆఫ్
ఎవ్రీ అవర్. ఓకేనా, ఇది 6 అయిపోయింది కదా, 6 మినిట్ అయిపోయింది. ఎవ్రీ డే అంటున్నాను కదా నేను, ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీ ఇక్కడ ఎవ్రీ డే ఆఫ్ ఎ మంత్, ప్రతి మంత్ కావాలి నాకు. ఎన్నో డే కావాలి నాకు? 6th డే కావాలి, 7th డే కావాలి. 7th డే ఆర్ 0 ఆర్ 7 ఏదైనా వాడచ్చు కదా. సండే కావాలన్నప్పుడు 7. అప్పుడు నేను ఇక్కడ రూట్ ఇచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి సిస్టమ్ సిపిఎల్ రీస్టార్ట్. అర్థమైందా? సో ఇది ఇలా మనం జాబ్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం పర్టికులర్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ జాబ్ అనేది పర్టికులర్గా ఏంటంటే, క్రాన్లో మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవర్ ఆఫ్ ఏ మినిట్ అని, అవర్ అని, డే ఆఫ్ ఏ మంత్ అని, డే ఆఫ్ ఏ వీక్ అని, చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు వెర్సటైల్గా ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కమాండ్ అనే దాన్ని ఆటోమేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే మీ ఏమంటారు, మీ పార్ట్ లేకుండా దాంట్లో, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాంట్లో. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఏ టైంకి చెప్తారో ఆ టైంకి టాస్క్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? అవి ఆన్ ద సేమ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ జాబ్ షెడ్యూల్ చేయాలంటే, ఎట్లా? యాడ్ జాబ్ని మనం పర్టికులర్గా ఏంటంటే, ఇన్ని గంటలకి, అంటే ఇవాళ ఈ డేలో ఇన్ని గంటలకి ఏదైనా రన్ చేయాలంటే దానికి వాడతాం. అంటే దీనికి ఏంటి, విత్ ఇన్ ఏ డే అనమాట. యాట్ అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇన్ని గంటలకి పలానా టైంకి, at a particular time if you want to run a job. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, సంకీర్తన అనుకుంటా అడిగింది, అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నడవడానికి ఏ టైంలోనైనా సరేనా అని. కరెక్ట్, అది ఏ టైంలోనైనా సరే సెట్ చేసుకోవచ్చమ్మా. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మీరు, అవర్స్ మినిట్స్ బట్టి మీరు ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అంట, సార్ కట్ చేస్తాను. Swati, it should be visible now. Yeah. Okay. At a particular time, if you want to run a particular task, ఒక పర్టికులర్ టాస్క్ అనేదాన్ని మీరు ఒక పర్టికులర్ టైంకి రన్ చేయాలంటే మీరు యాట్ అనేదాన్ని వాడతారు. ఈ యాట్ అనేది ఏంటంటే, జనరల్గా ఎలా ఇస్తామంటే, దీనికి ఇవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2:30 PM ఐ వాంట్ టు రన్ ఏ పర్టికులర్ టాస్క్. ఓకే, at 2:30 PM అని ఇచ్చాను అనుకోండి. అని ఇచ్చి మీకు కమాండ్ టు రన్ వస్తుంది. కమాండ్ టు రన్ ఏముంది, అని వచ్చినప్పుడు మీరు ఏమిస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ cp-rvf/rpms నుంచి /rootకి కాపీ చేసేయి 2:30 PMకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాట్ అని వస్తుంది. ఇక్కడ మీరు Ctrl+D కొట్టాలి. Ctrl+D కొడితే మీ జాబ్ అనేది షెడ్యూల్ అవుతుంది. అర్థమైందా? యాట్ క్యూ తోటి మీరు పర్టికులర్గా మీరు మీకు కరెంట్లీ ఉన్న యాడ్ జాబ్స్ ఏంటి అన్నవి చూడగలుగుతారు యాట్ క్యూ తోటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాట్ ఆర్ఎంతో మీరు ఏం చేయొచ్చు, పర్టికులర్గా రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్ క్యూ కొట్టగానే మీకు ఎట్ జాబ్స్ ఉంటే 1 2 3 4 ఇలా చూపిస్తుంది. తర్వాత మీరు ఏదైనా టాస్క్ తీసేయాలనుకుంటే ఎట్ ఆర్ఎం అని కొట్టేసి 4 అనిస్తే 4th టాస్క్ డిలీట్ అయిపోతుంది. ఎట్ ఆర్ఎం 2 అనిస్తే 2nd టాస్క్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఎట్ రిమూవ్ అనమాట, పర్టికులర్గా యాడ్ జాబ్ని రిమూవ్ చేయడానికి. అర్థమవుతుందా? సో ఇది క్రాన్ అండ్ యాట్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఒకసారి చిన్న జాబ్స్ 2 షెడ్యూల్ చేసేసి చూద్దాం. ఓకేనా?
సో నౌ లెట్ us see cron tab -l ఏమైనా జాబ్స్ ఉంటే చూపిస్తుంది. ఏం లేవు కాబట్టి నో cron tab ఫర్ రూట్ అంటుంది. అదే మనం cron tab -e తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎలా పెట్టాలనేది ఉంది కదా. cron tab -e తీసుకుంటే మీరు cron tab సెట్ చేసుకోవచ్చు. ఐ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి మనకేంటి మినిట్ వచ్చేసి 00 ఎన్నింటికి 0 అంటే 12 గంటలకి చెయ్యి అని చెప్తున్నాను. 12 గంటలకి ఎప్పుడు, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, అంతే కదా, ఎవ్రీ డే కదా. ఇక్కడ డే ఆఫ్ ఎ మంత్ ఎవ్రీ డే చెప్తున్నాను, మంత్ ఎవ్రీ మంత్ చెప్తున్నాను, డే ఆఫ్ ఎ వీక్ ఎవ్రీ వీక్ చెప్తున్నాను, ఓకేనా. ఎవ్రీ వీక్ ఏం రన్ చేయాలనుకుంటున్నారు మీరు, ఎవరికి రన్ చేయాలనుకుంటున్నారు, రూట్కి రన్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏది రన్ చేయాలనుకుంటున్నారు మీరు, పర్టికులర్గా ఒక కమాండ్ రన్ చేయాలనుకుంటున్నారు, cp-rvf let us say /root into /home by ram, ఓకేనా, సంథింగ్ లైక్ దట్ ఇద్దాం. ఇచ్చేసి wq చేయాలి. wq చేసిన తర్వాత ఇన్స్టాలింగ్ cron tab అంటది. సో cron tab -l ప్రెస్ చేస్తే మీకు చూడండి ఫలానా టైంకి జాబ్ అనేది షెడ్యూల్ అయింది. అంటే ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఏమవుతుంది, ఈ /root అనేది /home by ram లోకి కాపీ అవుతా ఉంటుంది. అర్థమైందా? అలా మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ cron tab -e లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇది మార్చాలనుకున్నారు, ఈ కమాండ్ మార్చాలనుకుంటే మీరు యూ కెన్ చేంజ్ ద కమాండ్ ఆల్సో. లెట్ us say systemctl start httpd, ఇలా కూడా ఇచ్చేయచ్చు. అర్థమైందా? ఇది cron tab -l. ఇప్పుడు cron tab -r చూద్దాం. cron tab -r, ఓకే. సో ఇప్పుడు మళ్ళా cron tab -l చూడండి, ఏం cron tab లేదు. cron tab -r కొడితే మీకు ఏమవుతుంది, ఏవైనా cron tabs ఉంటే ఆ cron tabs అనేవి రిమూవ్ అయిపోతాయి. అర్థమైందా? cron tab -r is to remove the particular cron tab and cron tab -l is to list the cron jobs that are there. అర్థమైందా? ఓకే, క్లియర్ కదా? సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది యాట్ ఎలా పెడతాము మనం అసలు. యాట్ 00, యాట్ కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే, డెప్రికేట్ చేసినట్టున్నారు, install యాడ్ చేద్దాం. ఓకే, at 9 AM, ఓకే, at 9 AM. సో at 9 AM మనకి ఏం కావాలి, at 9 AM మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం చూద్దాం. at 9 AM మనం ఇచ్చేద్దాం డైరెక్ట్గా systemctl restart httpd, ఈ పని చేయి, ఓకేనా. నెక్స్ట్ Ctrl+D, ఓకే. దెన్ మీరు ఒకసారి ఏం చేస్తారంటే add రన్ చేయండి, systemctl start add, ఓకే. ఇప్పుడు రన్ చేయండి, ఇప్పుడు రన్ చేస్తే అవుతుంది, ఓకే. systemctl start httpd, ఎన్నింటికి Ctrl+D చేయండి, ఓకేనా. జాబ్ షెడ్యూల్ అయింది చూడండి. మీరు యాడ్ క్యూ కొడితే మీకు జాబ్స్ ఎన్ని ఉన్నాయన్నది చూపిస్తుంది పర్టికులర్గా. ఇప్పుడు మీరు ఏదైనా తీసేయాలనుకోండి, @rm1 ఇలా ఇవ్వండి, అప్పుడు మళ్ళీ యాడ్ క్యూ చేసి చూడండి, 1 రిమూవ్ అయిపోయింది, 2 ఒకటే ఉంది. @rm2 చూడండి, ఇప్పుడు మళ్ళీ యాడ్ క్యూ చేసి చూడండి, ఏముండదు ఇక్కడ. అర్థమైందా? ఇలా మీరు డేలో అయితే యాడ్తో, ఏ డేలోనైనా ఏ టైంకైనా కావాలంటే దేంతో షెడ్యూల్ చేస్తాం, క్రాన్తో మనం జాబ్ షెడ్యూలింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి ఎక్కువైతే చెప్పండి, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి బ్యాకప్ అండ్ రెస్టోర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది బ్యాకప్ అండ్ రెస్టోర్. ఎక్కువ అవుతుందంటే చెప్పండి. ఓకే, మీరు డోంట్ ఫోకస్ ఆన్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. ఓకే, ఎందుకంటే పొద్దున్న ఇంటర్వ్యూస్లో ఎవరైనా అడిగారంటే మీరు ఆన్సర్ చేయాలి కదా. డోంట్ ఫోకస్ దేర్. అయినో కొంచెం ఏంటంటే కొంచెం తొందరగా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత తొందరగా పెట్టేద్దాము అని. కాకపోతే ఆన్సర్ చేయాలి కదా, సో ఫోకస్ చేయండి. ఓకే, రోజు 1.5 hour ఇచ్చేయమన్నా ఇచ్చేయచ్చు, కానీ మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకే, సో బ్యాకప్ అండ్ రెస్టోర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. అసలు బ్యాకప్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్యాకప్? ఓకే, అసలు ఇక్కడ వాట్ ఈస్ బ్యాకప్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, బ్యాకప్ అంటే అర్థం ఏంటి అసలు? వాట్ ఈస్ బ్యాకప్? That is what having whatever, I mean, data, duplicate copy. అంతే, సింపుల్. హ్యావింగ్ ఏ కాపీ టు రెస్టోర్ ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్. అంతేనా? అంతే కదా చాంది, కరెక్టా? సో ఈ బ్యాకప్ అనేది దేనికి వాడతాం మనం? జనరల్గా మన ఫైల్స్ అన్నిటిని బ్యాకప్ తీసుకోవడానికి వాడతాం, అంతే కదా? దీనికి మనకి ఇలా బ్యాకప్ తీసుకోవడం కోసం ఏం చేయాల్సి వస్తుంది అంటే మనం కొన్ని టాస్క్స్ అనేవి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు బ్యాకప్ అనేది చాలా తక్కువగా చేస్తారు. మనం చేసే బ్యాకప్ అంతా కూడా we will depend on something called tar, untar, zip, gzip, gunzip. ఈ కమాండ్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మనం బ్యాకప్ చేస్తాం. అసలు మామూలుగా బ్యాకప్ చేయడానికి ఆల్రెడీ టూల్స్ అనేవి ఉంటాయి. నెట్ బ్యాకప్ అని ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి ఆల్రెడీ. దానికి బ్యాకప్ ఇంజనీర్స్ సెపరేట్గా ఉంటారు. అది కాకుండా మనం బ్యాకప్ ఎప్పుడు చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మనం బ్యాకప్ ఎప్పుడు చేస్తామంటే డిస్క్ మేనేజ్మెంట్ అప్పుడు చేస్తాం, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం, లాగ్స్ బ్యాకప్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సిస్టమ్ లాగ్స్ బ్యాకప్ చేసుకుంటాం. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోకుండా అప్డేట్స్ అప్పుడు బ్యాకప్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఇన్ఫోని మనం అప్డేట్స్ అప్పుడు బ్యాకప్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఇలా డిఫరెంట్ టైమ్స్లో మనం బ్యాకప్ అనేది చేసుకుంటాం. అంతేగాని మనం బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్ వీటి గురించి మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాకప్ ఇంజనీర్స్ ఇట్లన్నిటినీ చేస్తూ ఉంటారు. మనకి ఎసెన్షియల్గా కావాల్సినవి ఇవి. ఫస్ట్ది వచ్చేసి టార్. ఈ టార్ అనేది ఎలా వాడతామంటే, మీకు విన్రార్ తెలుసు కదా? విన్రార్ తోటి ఏం చేస్తాం మనం? కొన్ని ఫైల్స్ అన్నిటినీ కలిపేసి ఒక .rar ఫైల్ క్రియేట్ చేస్తాం, అవునా? ఈ .rar ఫైల్ ఏంటి? కంప్రెస్డ్ వర్షన్ ఆఫ్ ఆల్ ద ఫైల్స్ దట్ ఆర్ దేర్. కరెక్ట్? దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మళ్ళీ ఫైల్స్ అన్నీ వస్తాయి, అంతేనా? ద సేమ్ అప్లైస్ ఫర్ టార్. ఓకే, ఇక్కడ మీకు tar-cvf అనే ఆప్షన్స్ అనేవి వస్తాయి. cvf ఎక్కడ ఏ పేరుతో? backup.tar ఫర్ ఎగ్జాంపుల్. backup.tar దేన్ని తీయాలనుకుంటున్నారు? బ్యాకప్ /routine తీయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? cvf అంటే అర్థం ఏంటన్నది చూద్దాం. C అంటే క్రియేట్, ఓకేనా? V అంటే వర్బోస్. వర్బోస్ అంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్బోస్? వర్బోస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్బోస్? షో మీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అంతేనా కదా? ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ వచ్చింది? CP-RVF దగ్గర వచ్చింది కదా? మర్చిపోతే ఎట్లా? ఓకేనా? తర్వాత ఫోర్స్డ్. ఓకే, tar-cvf తోటి ఒక బ్యాకప్ అనేది తీసుకుందాం. మనం బ్యాకప్ తీసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ls చేసి చూద్దాం. ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ rmf_star. ఓకే, ls. ఇక్కడ నేను ఏం చేస్తానంటే mkdir ఓకే, cddir. ఇక్కడ నేను ఒక 10,000 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్ ఫైల్ 1 to 10,000. అర్థమవుతుందా? అయిపోయింది కదా? ls
ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. సో నౌ ఐ వాంట్ టు మేక్ ఎ టార్, అంటే కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా కంప్రెస్ చేస్తాను? tar -cvf. ఓకే, dir.tar. ఇక్కడే చేస్తున్నాను, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే చేస్తున్నాను, ఇంకెక్కడా చేయట్లేదు. ఓకేనా? సో dir ఇక్కడే ఉంది కదా, dir కూడా ls చేసి చూసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ls చేసి చూడండి, dir ఉంది కదా, దీనిని చేస్తున్నాను tar -cvf dir.tar. ఓకే, దేన్ని చేస్తున్నా? dir ని చేస్తున్నా. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూడండి .tar అని వచ్చింది. సో పొరపాటున రేపు పొద్దున్న ఎవడైనా ఇది చేసినప్పుడు మీకు ఆల్రెడీ బ్యాకప్ అనేది అవైలబుల్గా ఉంది .tar అని, అవునా కదా? సో నేనేం చేస్తాను, ఇప్పుడు నా దగ్గర టార్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే tar -xvf అంటే ఎక్స్ట్రాక్ట్ వెర్బోస్ ఫోర్స్డ్ -xvf అని ఇచ్చేసి dir.tar అని ఇస్తాను. ఎక్కడికి? ఇక్కడికే. ఓకే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి చేయమని చెప్తాను. ఓకేనా? dir.tar ఎక్కడికి? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి. dir.tar లేదా dir.tar ఇద్దాం, ఆగండి. ఓకేనా? dir.tar. ఓకే, ls చేయండి, మళ్ళీ dir వచ్చేసింది చూడండి. అర్థమైందా? tar -xvf మీరు డాట్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది, ఎక్కడికక్కడ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం తెలియాలి మీకు. వన్స్ ఒకసారి టార్ చేసేసిన తర్వాత దాన్ని ఇంకా కంప్రెస్ చేయాలంటే మనం జిప్ వాడతాం. ఓకే, gzip dir. ఓకే, ఈ గుర్తులేదు. ఓకే, ls. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా కంప్రెస్ అయిపోతుంది జిప్ అయ్యి. ఓకే, ఇప్పుడు దీన్ని చెప్పండి. ఓన్లీ పర్టికులర్ డేటాని చేయలేమా? ఫర్ షూర్ టోటల్ ఫోల్డర్ ఆఫ్ ఫైల్ ని కంప్రెస్ చేయం కదమ్మా ఎప్పుడు కూడా. యూజువల్లీ ఫైల్ని కంప్రెస్ చేయం కదా, యూజువల్లీ డైరెక్టరీస్నే కంప్రెస్ చేస్తాం. ఓకేనా? యూజువల్లీ ఫైల్స్ కంప్రెస్ చేయము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి tar.gz వచ్చింది. ఇప్పుడు దీనిని అన్జిప్ చేసుకోవాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్జిప్ చేయాలంటే గన్జిప్ కమాండ్ వాడతాం. గన్జిప్ dir.tar అన్జిప్ అయిపోయింది చూడండి. ఓకే, జీజీ పోయింది ఇక్కడ నుంచి, చూసారా? అన్జిప్పింగ్ టిఆర్ అర్థం కాలేదమ్మా. See that for zip, to unzip that zip you use gunzip. Unzipping this tar -xvf. Okay. -xvf ఇందాక మాట్లాడుకున్నాం కదా. Extract. Okay, I thought something else. Fine. ఓకే, సో అది జిప్ అండ్ గన్ జిప్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఎప్పుడైనా సరే ఏం జరుగుతుందంటే ls చేద్దాం. ls చేసిన తర్వాత ఒకసారి dir.tar తీసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఏదైనా సరే బ్యాకప్ తీసుకోవడానికి మీకు ls dir లాంటిది ఏదో ఉందనుకుందాం. దీంట్లో ఒక 10,000 ఫైల్స్ అనేవి ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ tar -cvf dir.tar dir ఇలా ఇచ్చేస్తాం ఫస్ట్. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, దీన్ని జిప్ చేసేస్తాం. మళ్ళీ జిప్ ఎలా చేస్తాం, gzip dir.tar చేసేసాం. ls మీకు tar.gz వచ్చేసింది. దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేసేస్తాం. పర్టికులర్గా ఒక డెస్టినేషన్ అనేది ఉంటుంది, అక్కడ వేసేస్తాం తీసుకెళ్ళి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకెళ్ళి వేద్దాం అనుకుంటున్నాను /home/ramలో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మూవ్ చేసేసాను దాన్ని. అంటే ఇక్కడ ఏమి లేదు. ఓకేనా? యూజువల్లీ ఏంటంటే ఇది వరకు FTP డైరెక్టరీస్ ఉండేవి, దాంట్లో పడేసేవాళ్ళం. ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాం, అక్కడ కూడా డిస్కస్ చేస్తాం. దర్ ఈస్ ఆల్సో కాల్డ్ SCP అండ్ rsync కమాండ్స్. ఇవి మనం అక్కడ చేస్తాం, FTP చేసేటప్పుడు చేస్తాం. ఓకేనా? సో డోంట్ వరీ, ఇప్పుడు లోకల్గా ఎలా చేయాలన్నది నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. /home/ram ఇచ్చేసాము, ఇక్కడ dir.tar.gz ఇచ్చేసాము, బాగుంది. ఎక్కడ dir ఉంది. రేపు పొద్దున dir పోయింది అనుకుందాం, rm-rf dir సంథింగ్ హ్యాపెండ్ అండ్ dir ఇస్ బర్న్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, mv మనకు తెలుసు కదా ఏ లొకేషన్ లో ఉందో. కరెక్ట్. dir.tar.gz దీనిని ఎక్కడికి చేయాలి, ఇక్కడికి చేయాలి.
ప్లస్ చేసుకుంటే వస్తుంది ఇది. ఓకే, లేకపోతే మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. ఎంవి చేసుకోవడం కంటే కాపీ చేసుకోవడం బెటర్. అర్థమైందా? కాపీ ar.tar.gz దీనిని ఎక్కడికి /home/ram ఇక్కడికి చేసేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే 2 కాపీస్ అవైలబుల్ గా ఉండడం మంచిదే కదా మనకి. కరెక్ట్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తామంటే గన్జిప్ చేస్తాం. గన్జిప్ dir.tar.gz గన్జిప్ అన్జిప్ అయిపోతుంది చూడండి. అన్జిప్ అయిపోయింది. ఇప్పుడు టార్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే tar-xvf dir.tar ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ls మీకు dir వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? rm-r dir.tar చేస్తారు. అప్పుడు మీకు ఏ లొకేషన్ లో ఉంది cd/home/ram అండర్లో ఉన్న టార్ ఫైల్ ఇంకా అక్కడే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ బ్యాకప్ అండ్ రిస్టోర్. అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా బ్యాకప్ అండ్ రిస్టోర్. సో బ్యాకప్ అండ్ రిస్టోర్ అర్థమైంది. తర్వాత మీకు అర్థం కావాల్సిన విషయం ప్యాచింగ్. ఓకే, అసలు మనం ప్యాచింగ్ చేసేటప్పుడు ఏమేం చెయ్యాలి అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, అసలు వాట్ ఈజ్ ప్యాచింగ్? అసలు ప్యాచింగ్ అంటే ఏంటి జనరల్ గా ఐడియా ఉందా? అసలు మామూలుగా ఇంగ్లీష్ లో ప్యాచింగ్ అంటే ఏంటి చెప్పండి. like if there is something torn, you will be we will, if there is a hole or anything, we do patch. exactly. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది అనుకుందాం. అది సరిగ్గా పనిచేయనప్పుడు కానీ, లేదంటే దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, దాన్ని అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ మనం ప్యాచింగ్ అనేది చేస్తాం. ఓకే, అర్థమైందా? అసలు ఈ ప్యాచింగ్ అనేది ఎందుకు అంటే, ప్యాచింగ్ అనేది మనం ప్రాక్టికల్ గా చేయడం కంటే దీని వెనకాల ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియడం రియలీ ఇంపార్టెంట్. ఎందుకు రియలీ ఇంపార్టెంట్ అంటే, రేపు పొద్దున్న మీ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, డిడ్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ప్యాచింగ్? ఓకే, సో ప్యాచింగ్ అనేది ఎందుకు వాడతారు అనేది, అసలు ప్యాచింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాచింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక HTTP సర్వర్ ఉందనుకుందాం. ఈ HTTP సర్వర్ని మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలనగానే మనం ఏమంటాం, అప్డేట్ http:/y అయిపోయింది కదా, అవునా కదా? మరి ఎంతలా అయిపోతే ఇంకా ప్యాచింగ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టి దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? సో ఇది చెయ్యాలంటే, ఈ అప్డేట్ చేయాలంటే దీనికి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే అసలు మీరు ఏ వెబ్సైట్ లాంచ్ చేసి ఉన్నారు, ఆ వెబ్సైట్ తాలూకా ఫైల్స్ ఏమున్నాయి, ఏ ఫైల్స్ హోస్ట్ అయి ఉన్నాయి దాని మీద, ఇంకా ఏ సర్వీసెస్ ఉన్నాయి, అసలు ఎవరు వాడుతున్నారు, టీమ్స్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. అర్థమవుతుందా? ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి ఎప్పుడైనా సరే ప్యాచింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ ప్యాచింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ టీమ్ లీడ్కి, మీ మేనేజర్కి CC పెట్టేసి మీరు ఏమని చెప్తారు, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్యాచింగ్ నౌ అని చెప్తారు. ఓకే, ప్యాచ్ సో అండ్ సో సాఫ్ట్వేర్ నౌ. అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ అన్ని బ్యాకప్ తీసుకుంటారు, ఫైల్స్ అన్ని బ్యాకప్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HTTP బ్రౌజర్ చేస్తున్నారు అనుకోండి. దీంట్లో మీకు HTML అని ఒక డిఫాల్ట్ ఇది ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఒక డిఫాల్ట్ డైరెక్టరీ ఉంటుంది. అక్కడ మీ ఫైల్స్ ఉంటాయి. ఏ ఫైల్స్ అయితే మీరు పెడతారో దాన్ని బట్టి మీ వెబ్సైట్ అనేది అప్ అవుతుంది. సో ఈ ఫైల్స్ అన్నిటిని బ్యాకప్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్ తీసుకుని ఒక పక్కన వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్సీస్ గురించి మాట్లాడుకుంటుంటారు. టీమ్ డిపెండెన్సీస్ గురించి, అంటే ఎవరు వాడుతున్నారు, ఏమైనా అప్డేట్స్ పుష్ అవుతున్నాయా దానికి, ఎవరైనా మీ డెవలపర్స్ కోడ్ రన్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా స్కెడ్యూల్ అయి ఉందా ఈ పర్టికులర్ వెబ్ సర్వర్ మీద, ఏం జరుగుతుంది అనేది చూస్తారు. సో ఇన్వాల్వ్ టీమ్స్ విల్ బి ఇంటిమేటెడ్, taken permissions from. వీటిల్ని మనం ఆథరైజేషన్స్ అని కూడా అంటాం. ఓకేనా, వీటిల్ని మనం ఆథరైజేషన్స్ అని కూడా అంటాం. ఒక్కసారి ఆథరైజేషన్స్ వస్తాయి. ఆథరైజేషన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, కరెంట్ వర్షన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటారు.
ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్న తర్వాత లేదంటే ఒక ఫోటో తీసి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత దెన్ యూ విల్ డూ ప్యాచింగ్. అంటే అర్థమైందా? ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్గ్రేడింగ్ స్టార్ట్ చేస్తాం ఆర్ అప్డేటింగ్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, మోస్ట్లీ అప్గ్రేడే చేస్తాం, అప్డేట్ చేయం. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అప్గ్రేడ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ డూ టెస్టింగ్. అంత బాగానే ఉందా లేదా, డిజాస్టర్ ఏమైనా ఉందా, ఏదైనా మనం బ్యాకప్ ఏదైనా మనం రిస్టోర్ చేయాల్సి వస్తుందా, ఫైల్స్ ఏమైనా పోయాయా, టీమ్స్ అన్నీ ప్రాపర్గా, అందరికీ ఒక మెయిల్ పెడతాం ప్యాచింగ్ ఈజ్ డన్ అని. ఫస్ట్ ప్యాచింగ్ ఈజ్ డన్ అని పెడతాం. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒకసారి ట్రై చేసి చూస్తారు ఈ ఈ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని. సో వన్స్ మీకు ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ స్మూత్ అని మొత్తం అందరి దగ్గర నుంచి వస్తాయి. దెన్ మీరు ఏం చేస్తారు, దెన్ మీరు మీ లెవెల్ టెస్టింగ్ అంతా చేసుకుంటారు. అంతా బాగానే ఉందా లేదో చూసుకున్న తర్వాత ప్యాచింగ్ ఈజ్ డన్ అని మెయిల్ పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ మెయిల్స్ వస్తాయి ఏమని, ఓకే దిస్ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, నో ప్రాబ్లమ్స్ ఫౌండ్, ఇలా కొన్ని వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మళ్ళీ దీని వర్షన్ నెంబర్ తోటి ఒక ఆ కరెంట్ వర్షన్ తోటి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మళ్ళీ సేమ్ ఇదే స్టెప్. ఓకే, ఈ 2 స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఓకేనా, మళ్ళీ టీమ్ లీడ్కి మేనేజర్కి సీసీ పెట్టేసి ఒక మెయిల్ పెడతారు ఏమని, ప్యాచింగ్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ. అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎవడో వచ్చి డైరెక్ట్గా మీకు ఓరల్గా ప్యాచింగ్ చేయమంటే మీరు ప్యాచింగ్ చేయకూడదు. ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ బి రిటర్న్. బ్లాక్ అండ్ వైట్లో ఉంటేనే చేయాలి ఏది చేసినా సరే. ఇండస్ట్రీలో ఏ పని చేసినా సరే బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. ఓకే, సెండ్ మీ అన్ ఈమెయిల్ ఆర్ సెండ్ మీ ఏ మెసేజ్, సెండ్ మీ సంథింగ్ ఇన్ రైటింగ్ ఇస్తేనే మనం చేయాలి. ఇన్ రైటింగ్ ఇవ్వకపోతే చేయకూడదు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఎవరినైనా ముంచాలనుకోండి, వాడికి చెప్తారనమాట ఏమని, ఇది చేసేసి అని. వాడు కష్టపడేది చేస్తాడు, చేసిన తర్వాత అది ఏదో ఒకటి ఎఫ్అప్ అవుతుంది. అది ఎఫ్అప్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈడు చేశాడు, సో ఇది ఎఫ్అప్ అయింది, మేము చేయమని చెప్పలేదు అంటారు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైటింగ్. That happens everywhere. Without black and white you should not be starting anything. Okay, సో నెక్స్ట్ ప్యాచింగ్ ఇస్ సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పేసి మీరు మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టిన తర్వాత మీ టీమ్ లీడ్ దగ్గర నుంచి, మీ మేనేజర్ దగ్గర నుంచి ఓకే థ్యాంక్స్ అనో సంథింగ్ లైక్ దట్ ఏదో ఒక కార్పొరేట్ ఈమెయిల్ లాగా ఒక కార్పొరేట్ రిప్లై అనేది వస్తుంది. ఇక్కడతోటి మీ ప్యాచింగ్ అనేది అవుతుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్గా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ డూయింగ్ ఆర్పిఎం ఆర్ ఎం. ఇట్స్ అబౌట్ ఇన్వాల్వింగ్ ఆల్ ద టీమ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఇట్ ఈస్ అబౌట్ టేకింగ్ ద బ్యాకప్స్. ఎలా తీసుకుంటాం అని అడగద్దు, మళ్ళీ మీకు బ్యాకప్ ఆల్రెడీ చెప్పాను ఎలా తీసుకోవాలన్నా. కరెక్ట్. ఓకే, ఎలా తీసుకోవాలని బ్యాకప్ ఆల్రెడీ చెప్పాను. మెయిల్ ఎలా చేయాలని అడగద్దు, మీకు ఆల్రెడీ మెయిల్ చేయడం వచ్చు. ఓకేనా? ఓకే, సో ఈ స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి మీరు చేయాలి. అండ్ ఇంకొకటి, ఈ స్క్రీన్ షాట్స్ ఎందుకు తీసుకుని పెట్టుకుంటున్నారు అని అడగచ్చు మీరు. ఈ స్క్రీన్ షాట్స్ ఎందుకు తీసుకుని పెట్టుకుంటున్నాను నేను అంటే, నేను అప్డేట్ చేశాను, అప్గ్రేడ్ అయ్యింది అని చెప్పేసి మనం చూపించడానికి. అర్థమవుతుందా? కరెక్ట్. ఎనీథింగ్ మీరు డిస్క్ మేనేజ్మెంట్లో ఒక ఎల్విఎం చేసినా సరే స్క్రీన్ షాట్ పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ప్యాచింగ్. సో ఇవాళ మనం 3 కాన్సెప్ట్స్ క్లియర్ చేసాము. ఒకటి జాబ్ షెడ్యూలింగ్, ఇంకొకటి బ్యాకప్ అండ్ రెస్టోర్, ఇంకొకటి ప్యాచింగ్. ఓకే, ఒకసారి దీంట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి, మొత్తం అంతా చూస్తే విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ వాట్ యు ఆర్ డీలింగ్ విత్. ఇది అయిపోయింది కదా. టుమారో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ డిఎన్ఎస్ అండ్ డిహెచ్సిపి సర్వర్స్. ఓకే, సర్వర్స్కి వచ్చేసాం మనం. సర్వర్స్ 2 days చెప్తాం అంతే. సర్వర్స్ అయిపోతే లినక్స్ అయిపోతుంది. డిఎన్ఎస్ డిహెచ్సిపి రేపు, హెచ్టిటిపి ఎఫ్టిపి ఎల్లుండి. ఓకే. ఓకే, సో అక్కడతోటి మీకు ఏమవుతుంది, అక్కడతోటి అంటే రేపు ఎల్లుండి అంటే వెన్స్డేకి మీకు యూ విల్ బి ఫినిషింగ్ ఆఫ్ యువర్ లినక్స్. దెన్ యూ విల్ స్టార్ట్ షెల్ స్క్రిప్టింగ్ 28, 29, 30 కుదిరితే తీసుకుంటాను. ఓకేనా?
28, 29, 1 and 2. లేకపోతే మీరు 28, 29, 30, 31 వస్తానంటే ఓకేనా, నేను ఈ 4 days లో షెల్ స్క్రిప్టింగ్ అవగొట్టేస్తాను. దెన్ ఐ విల్ స్టార్ట్ AWS ఫ్రమ్ సెకండ్, విచ్ ఇస్ మండే. ఫ్రెష్ వీక్, ఫ్రెష్ AWS అలా చూసుకోవచ్చు. ఎస్ గాంధీ జయంతి. గాంధీ జయంతి, గాంధీ జయంతి సెలవా? లేదు, మాకేం చెల్లు